మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మరణం కుమ్మరికుల బంధువులకు తీరని లోటని శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు నార్లపురం చంద్రమౌళి అన్నారు. వృద్ధాప్యంతో ఇటీవల ఆయన పరమపదించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శాలివాహనుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వెంకయ్య అమర్ రహే, వారి ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు. సంఘం నాయకులు మాట్లాడుతూ శాలివాహనుల అభివృద్ధి కోసం వెంకయ్య చేసిన సేవలను మరవలేమని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నార్లపురం చంద్రమౌళి, కార్పొరేటర్ నాంపల్లి రేణుక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొరెపు సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శి గొల్లపల్లి లక్ష్మీనారాయణ, ప్రతినిధులు శనిగరం రాజయ్య, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. ఐలాపురం వెంకయ్య గారు చనిపోయినందుకు చింతిస్తూ ఆయన చేసిన మన కులానికి సేవలు, ఆయన వాస్తవ్యులు, విజయవాడ వాస్తవ్యులు. అసలు కుమ్మర్లు అంటే గుర్తింపు లేని ఈ టైంలో విజయవాడకు వచ్చి అధికంగా బిజినెస్ చేసి ఒక పేరుగాంచిన వ్యక్తిగా మన కులంలో గర్వంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. మనం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. కులానికి ఒకప్పుడు ప్రెసిడెంట్ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, మన సంఘాలకు చాలా సేవలు చేసిండు తను. ఆయన లేనందుకు మనకి ఈరోజు చాలా కులానికి పెద్ద లోటు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మేము అందరం ఎప్పుడు మీ రుణం తీసుకోవడానికి మీరు చేసిన ఆశయాలను మేము ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. వెంకయ్య గారు మరి మా కులస్తులలో మరి ఫస్ట్ ఎమ్మెల్సీ, ఎవరు కూడా మా కమ్యూనిటీలో ఇంతవరకు ఎమ్మెల్సీగా కాలేదు. ఆ సందర్భంగా మరి ఎంతోమందికి సేవ కొనియాడారు. వారు చనిపోయినందుకు వారి కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి కరీంనగర్ జిల్లా నుంచి మేమంతా వారికి సానుభూతి తెలిపినందుకు ధన్యవాదాలు. ఐలాపురం వెంకయ్య గారు మా కుమ్మర కులస్తులకు తనొక పెద్ద దిక్కు లాంటి వారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వారు ఎమ్మెల్సీగా అనేక పదవులు అలంకరించి మా కుమ్మర్ల అభివృద్ధికై వారు ఎంతో ఎనలేని కృషి చేశారు. వారి యొక్క మరణం మాకు తీరని లోటు. వారు మా కుమ్మర్లకు అభివృద్ధికై వారు చేసిన కార్యక్రమాలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ కుమ్మర్లను ఎదగడానికి వారు ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రయత్నాలు చేశారు.